Praise the Lord and greetings in the highly exalted, glorious and sovereign name of our Lord and Savior, the Lord Jesus Christ. అత్యున్నతమైన హెచ్చించబడినటువంటి సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. It's such a joy to worship God corporately as a church. సంఘంగా కలిసి మనమందరము ప్రభువుని ఆరాధించడము ఎంతో గొప్ప ఆధిక్యత. To take part in the Lord's table, remembering the Lord. ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బలలో పాలు పొందడము. And to take part in the Lord's table. I mean to meditate on God's word. దేవుని వాక్యాన్ని ధ్యానించడం కూడాను. I take this opportunity once again to thank God and the church leadership for giving me this privilege. మరొకసారి ఈ అవకాశం అనుగ్రహించిన ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘ నాయకత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. There are a few doctors today with us. ఈరోజు మనతో కొంతమంది డాక్టర్లుగా ఉన్నారు. So doctors as they study their medicine, MBBS, a dissection of dead bodies is a permitted norm as a permitted tool of learning. డాక్టర్లుగా వాళ్ళు విద్య చదువుకుంటున్నప్పుడు అదేంటి మృతదేహాలని వాటిని కట్ చేయడం అనేటువంటిది వాళ్ళకి అనుమతించబడినటువంటి విషయం. And I believe that we can also dissect the failures or disasters of great men and women of God. అదేవిధంగా మనం కూడా ఎంతో గొప్ప దైవజనులైనటువంటి స్త్రీ పురుషుల యొక్క వైఫల్యాలను కూడా మనము విశ్లేషించి చూసుకోవచ్చు. If only the scalpel or the knife or the blade with which we cut is a sense of learning. అది మనం ఏ బ్లేడ్తో లేకపోతే ఏ కత్తితో దాన్ని కోస్తున్నామో ఆ కత్తి నేర్చుకునేదానికి ఉపయోగపడేదైతే బాగుంటుంది. And a spirit of vulnerability. In the sense we are equally prone to such failures in our lives. అదే సమయంలో మనం కూడా అలాంటి వైఫల్యాలకు అలాగా ఓడిపోయే పరిస్థితులు మనకు కూడా ఎదురవుతాయి అన్నటువంటి జ్ఞానం కలిగి ఉన్న వారమై అలా చేస్తే మంచిది. And also with a spirit of reverence and fear. అదే సందర్భంలో ఒక భయంతోటి భక్తితోటి కూడా మనం ఆ పని చేయడం మంచిది. With the very same sense of spirit of learning, vulnerability and to take a warning from God's word. నేర్చుకోవాలి, నేను కూడా బలహీనుడినే, అదే సమయంలో దేవుని వాక్యంలో నుండి హెచ్చరికలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నప్పుడు let us meditate on one of the greatest failures or disasters which resulted in a physical loss and a spiritual loss to the man after God's own heart. అలాంటి ఉద్దేశంతో ఒక గొప్ప దైవజనుడిగా లేక దేవుని హృదయానుసారుడిగా పిలువబడినటువంటి ఒక ఆయన జీవితంలో జరిగినటువంటి భౌతికమైన నష్టమో అదే సందర్భంలో ఆత్మ సంబంధమైన నష్టాన్ని కూడా ఎలాగా జరిగిందో దాన్ని మనం నేర్చుకుందాం. King David, ఆయన దావీదు రాజు, what he lost and how he recovered everything that he lost in his life, both physically and spiritually. దావీదు తన జీవితంలో భౌతికంగా ఆత్మీయంగా ఏం పోగొట్టుకున్నాడో దాన్ని ఎలా మరలా తిరిగి సంపాదించుకున్నాడో అది చూద్దాం. Now let us turn in our Bibles to the first book of Samuel. మన బైబిల్లో నుంచి సమూయేలు మొదటి గ్రంథానికి వద్దాం రండి. Chapter 30. 13వ అధ్యాయము. The first 6 verses. మొదటి 6 వచనాలు. And also verse 18. అలాగే 18వ వచనం. 30. సారీ 30వ అధ్యాయం. 30వ అధ్యాయం సమూయేలు మొదటి సమూయేలు 30వ అధ్యాయము మొదటి 6 verses and verse 18 please. మొదటి 6 వచనాలు తర్వాత 18వ వచనము. దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయిండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. ఇశ్రాయేలీయురాలైన అహినోయము కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయలు అను దావీదు 2 భార్యలను చెరలోని కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను.
18వ వచనం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటినీ తిరిగి తెచ్చుకొనెను, Yeah. మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను. Right. Let us look to the Lord. ప్రార్థన చేద్దాం. Loving Heavenly Father, gracious God, merciful God, in the highly exalted, glorious and sovereign name of our Lord and Savior, the Lord Jesus Christ, we come to the throne of your grace to meditate upon your word, O Lord. Lord, Holy Spirit, anoint us as we speak and as we listen. Help us to understand what you have for us from your word. We bring ourselves under the sprinkling of the blood of our Lord and Savior Jesus Christ and seek your face. Turn your face towards us, Lord, and make your face shine upon us. Send forth your word and heal us both physically and spiritually, Lord. To this end, we pray this prayer in the name of our Lord and Savior, the Lord Jesus Christ. ఆమేన్. Amen. Now, before we meditate, I am very sure that all of us know the story, what we are going to, meditate. మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకోబోతున్న సందర్భంలో మీరందరికీ ఈ కథ తెలుసు అనుకుంటున్నాను. I'm sure as Sunday school children, we all were taught this story. సండే స్కూల్లోనే మనందరికీ కూడా ఈ కథ చెప్పబడి ఉంటుంది. Now, the title of the message is David Recovered All. నేను ఈ సందేశానికి ఇచ్చిన శీర్షిక ఏంటంటే దావీదు సమస్తమును తిరిగి పొందాడు. Yeah. Now, why should we be meditating or contemplating on the failures of people? Why not success? ఎందుకు మనం ప్రజల యొక్క విజయాలను వదిలిపెట్టి వాళ్ళ వైఫల్యాల మీద మనం ఎందుకు ధ్యానం చేయాలి? Romans 15:4 says, "For everything that was written in the past was written to teach us, whether it be success or it is failure for our predecessors, it was written so that we may learn, so that through endurance and encouragement of the scripture we might have hope." మనం ఎందుకు ఇలాగా వైఫల్యాలు చదవాలి అంటే మనం రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా చెప్పబడతా ఉంది. ఏలైనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. Therefore we need not perceive their failures as such, but they were written to all of us for our encouragement, so that we may learn from these legendary mistakes which they did. ఇవన్నీ కూడా మనం వాళ్ళ జీవితాల్లో జరిగిన ఓటములు వైఫల్యాల్లో అన్నట్టుగానే చూడకుండా ఆ గొప్ప వ్యక్తుల జీవితాల్లో జరిగినటువంటి వైఫల్యాల నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏమైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడం కోసము మనం చూద్దాం. We know that Saul was chosen by God as the first king of the nation of Israel. మనందరికీ తెలుసు ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజుగా సౌలు ఏర్పరచబడ్డాడు దేవుని చేత. And he was anointed by none other than the prophet Samuel. ఆయనను అభిషేకం చేసింది ఎవరో కాదు, ప్రవక్త అయినటువంటి సమూయేలు. But God was grieved over Saul because he did not fulfill the commandments or the instructions of God. అయితే సౌలు గురించి దేవుడు దుఃఖపడ్డాడు, ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆదేశాలను ఆజ్ఞలను తను పాటించలేదు. Not just once but on several occasions. ఒక్కసారి కాదు, అనేక సార్లు తను ఆ విధంగా చేశాడు. Now finally Saul failed to totally destroy the Amalekites, which God categorically instructed Saul to kill, annihilate the entire Amalekites, not to leave one single person. దేవుడు సౌలుకు ఒక మాట చెప్పాడు, అమాలేకీయులలో ఉన్నటువంటి మొత్తాన్ని సమస్తాన్ని ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా సర్వనాశనం చేయాలి అని మా సౌలుకు చెప్పాడు. And because Paul did not fully follow or obey God's instruction, God had to eventually choose David as the next king for the nation of Israel. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆదేశాలను ఆజ్ఞలను సౌలు పూర్తిగా పాటించలేదు కాబట్టి దేవుడు చివరికి తనకు ఇష్టానుసారుడైనటువంటి ఒక దావీదును ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. Now we know the story when there was a battle between Philistines and the nation and the Israelites, and David's brothers were in the battlefield. మనందరికీ తెలుసు, ఒకసారి యుద్ధం జరిగింది, ఫిలిస్తీన్లకు అలాగే ఇశ్రాయేలీయులకు మధ్య జరిగింది. దావీదు అన్నలైనటువంటి వారు యుద్ధరంగంలో ఉన్నారు. And David's dad calls him and tells him to take some food to his brothers to the battlefield. దావీదు వాళ్ళ నాన్నగారు పిలిచి, నీవు ఆ యుద్ధంలో ఉన్నటువంటి అన్నలకు కొంత భోజనం తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పాడు. There David saw a tall person, Goliath, who was challenging the armies of the living God. అక్కడ
వెళ్ళిన దావీదుకి దేవుని యొక్క సైన్యాలను తిరస్కరిస్తున్నటువంటి ఒక గొప్ప అజానుబాహుడైనటువంటి గొలియాతు కనపడ్డాడు. He was not only challenging, but he was mocking the God of the nation of Israel. అతను సవాలు చేయడం మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలీయుల దేవుణ్ణి ఎగతాళి చేస్తూ ఉన్నాడు. And then David took it to his heart because he couldn't stand his God being humiliated by a heathen, a Gentile person, an enemy of God. అలాంటి పరిస్థితుల్లో దావీదు తట్టుకోలేకపోయాడు. ఒక అన్యుడైనటువంటి వాడు తన దేవుణ్ణి ఆ విధంగా ఎగతాళి చేయటం చూసినటువంటి దావీదు, విన్నటువంటి దావీదు దాన్ని ఏమాత్రం సహించలేకపోయాడు. And therefore we know that he killed Goliath. అందుకని మనకు తెలిసినట్టుగా దావీదు గొలియాతును చంపేశాడు. And when David came back from the battlefield, we know the women of the Israelite women, they sang. మనందరికి తెలుసు ఆ యుద్ధం అయిపోయిన తర్వాత దావీదు ఊరిలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల స్త్రీలు కొన్ని పాటలు పాడారు. Saul slain his thousands, whereas David killed tens of thousands. సౌలు వేల కొలది, దావీదు 10,000 మందిని హతం చేశాడని పాట పాడారు. And at this Saul became very furious and jealous. ఈ పాట విన్నప్పుడు సౌలు చాలా కోప్పడ్డాడు, అసూయపడ్డాడు. And from that day he started to plot to kill David. ఆ రోజు నుంచి దావీదును చంపడానికి కుట్రలు పన్నాడు. Now, in spite of all the good that David had done to the nation of Israel and to Saul personally, he developed or he encouraged this jealousy against David. దావీదు సౌలుకి అలాగే ఇశ్రాయేల్ దేశానికి చేసినటువంటి ఎంత మంచి చేసినా కూడా సౌలు అతని మీద ఒక విధమైనటువంటి వ్యతిరేకతను పెంపొందించుకున్నాడు. And therefore David had to run away from Saul for several years. అందువల్ల దావీదు సౌలు నుంచి తప్పించుకొని అనేక సంవత్సరాల పాటు పారిపోవాల్సి వచ్చింది. He ran away like a fugitive. ఒక దేశ దిమ్మరిగా తాను వెళ్ళిపోయాడు. As he was running away for his life, ఆ విధంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తను వెళ్తున్న సందర్భంలో David must have thought to himself, దావీదు తన మనసులో ఇలా అనుకొని ఉంటాడు, I was a very happy shepherd boy. నేను ఒకప్పుడు చాలా చక్కగా హాయిగా ఉన్నాను, గొర్రెల కాపరిగా. I was taking care of my father's sheep. మా నాన్నగారి గొర్రెల్ని హాయిగా కాచుకుంటూ ఉన్నాను. I loved God and wrote some good psalms. I loved God and wrote some good psalms when I was there alone in the fields. దేవుణ్ణి ఎంతగానో ప్రేమించేవాడిని. నేను పొలంలో ఒంటరిగా ఉన్నప్పుడు మంచి పాటలు పాడుకునేవాడిని, రాసుకునేవాడిని. One fine day, one prophet, some Samuel, came to my home. ఒకరోజు ఎవరో ప్రవక్త సమూయేలంట, ఆయన మా ఇంటికి వచ్చాడు. And then he came to anoint my brothers. మా అన్నల్ని అభిషేకం చేయడానికి వచ్చాడు తను. But then he was told that they were not the people that God was looking at, and my father called me. కానీ దేవుడు చూస్తున్నటువంటి వాళ్ళు మా అన్నలు కాదని దేవుడు వాళ్ళకి చెప్పాడు. అందువల్ల మా నాన్నగారు నన్ను పిలిపించాడు. And eventually prophet Samuel anointed me as the future king. చివరికి నన్ను సమూయేలు ప్రవక్త నన్ను అభిషేకించాడు ఆ భవిష్యత్తు రాజుగా. But then అయితే I never aspired to be a king. I always wanted to be a shepherd boy. నేను ఎప్పుడు కూడా రాజు కావాలని కోరుకోలేదు. ఎల్లప్పుడు కూడా నా గొర్రెలేదో నేను కాచుకుందాం అనుకున్నాను. I don't know what has happened to me and why I'm into this game and Saul is killing me. ఎందుకు ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. నేను ఇందులో ఎందుకు వచ్చానో, సౌలు నన్ను ఎందుకు చంపుతున్నాడో నాకు తెలియదు. And I have to run for my life on a daily basis. ఏ రోజుకు ఆ రోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవాల్సి వస్తా ఉంది. నేను Nothing made sense to David. దావీదుకి ఏమాత్రం ఏమీ అర్థం కాలేదు. All of a sudden his life became a roller coaster. ఒక విధంగా అనుకోని విధంగా తన జీవితం ఆ విధంగా పరుగులు తీసే విధంగా అయిపోయింది. It is understood that now Bible scholars say that David ran for his life from Saul at least for 7 years. బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే దావీదు సౌలు నుంచి పారిపోయి కనీసం 7 సంవత్సరాలు ఆ విధంగా తను బయట వెళ్ళాడు. Meanwhile he had at least 2 opportunities to kill King Saul. ఈ మధ్యకాలంలో సౌలును చంపడానికి దావీదుకి కనీసం 2 అవకాశాలు వచ్చాయి. But then he restrained himself because he knew that Saul was anointed by God himself. అయితే తను తమాయించుకున్నాడు, ఎందుకంటే సౌలు దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడని. By this time he had 2 wives. ఇప్పటికే అతనికి 2 భార్యలు ఉన్నారు, Ahinoam and Abigail. అహినోయము, అబిగయల్ అనేవాళ్ళు. And also 600 men who were faithful to him. తనతో పాటు నమ్మకంగా తన వెంబడిస్తున్నటువంటి 600 మంది కూడా ఉన్నారు. During his flight from Saul, సౌలు నుంచి తన ఆ విధంగా పారిపోతున్న సమయంలో he wrote a few outstanding psalms. కొన్ని అద్భుతమైనటువంటి కీర్తనలు రాశాడు. For example, Psalm 13, the first 2 verses. 13వ కీర్తన మొదటి కొన్ని వచనాలు, 2 వచనాలు మనం చూస్తే it depicts exactly the position that he is in. Psalm 13, 1-3.
13వ కీర్తనలో మొదటి 2 వచనాలు మనం చూస్తే ఆయన ఉన్నటువంటి పరిస్థితి మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. 13 మొదటి, యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోదువు, నిత్యము మరచెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడినయుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. David was anointed by God through the prophet Samuel. దావీదు ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దేవుని చేత అభిషేకం పొందాడు. As we know, it was a secret affair. అదంతా కూడా రహస్యంగా జరిగింది మనకు తెలుసు. And David was sure that one day God will make him a king publicly. దావీదు తెలుసు దేవుడు ఏదో ఒక దినాన తనని బహిరంగంగా రాజును చేస్తాడని. God was using these difficult times in the life of David. దేవుడు దావీదు జీవితంలో ఎదురైనటువంటి కష్ట సమయాలను వాడుకుంటున్నాడు. To make David a man after his own heart. తన హృదయానుసారుడైనటువంటి వ్యక్తిగా దావీదును చేయడానికి దేవుడు వాటిని వాడుకున్నాడు. And to prepare him for the throne. అంత మాత్రమే కాకుండా సింహాసనానికి తనను సిద్ధపరచడానికి కూడా. And David knew for sure that all these things that are happening to him, which he did not predict, were ordained by God. దావీదుకి ఈ విషయాలు తెలుసు, ఇవన్నీ కూడా దేవుని చేతనే తన కోసం ఏర్పాటు చేయబడ్డాయని. But being chased by Saul for so many years, సౌలు చేత ఆ విధంగా అనేక సంవత్సరాలు తరంబడుతూ ఉన్న సమయంలో David became impatient. దావీదు అసహనం వచ్చేసింది. He was tired of suffering, running on a daily basis for his life. ఏ రోజుకు ఆ రోజు ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవడం విషయంలో తను విసిగిపోయాడు. There seemed to be no end to this, and God on the other hand was not telling or giving a clear picture as to when this rat race will end. దీనికంటూ ఒక అంతం అంటూ ఏమీ కనిపించడం లేదు. దేవుడు దీన్ని ఎప్పుడు ఆపుతాడో, ఏం చేస్తాడో ఏమీ అర్థం కావడం లేదు. He had to run to hide from place to place. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి దాక్కోవడానికి తను వెళ్తూ ఉన్నాడు. Depending on others for food and clothing, భోజనాల కోసం, బట్టల కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాడు. And he never knew where the end will be. ఆ తర్వాత ఎప్పుడు ఇది ఆగిపోతుందో తనకెన్నడూ తెలియదు. Given this pandemonium or the situation that he is going through, ఇలాంటి పరిస్థితుల్లో తను ఉన్నటువంటి దావీదు, David started doubting God's promises. దేవుని వాగ్దానాలను సందేహించడం ఆరంభించాడు దావీదు. And he decided to join hands with the enemies of the nation of Israel, that is Philistines. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులకు శత్రువులైనటువంటి ఫిలిష్తీయులతో అతను చేతులు కలపడానికి నిర్ణయం తీసుకున్నాడు. When we doubt God's promises, what we effectively do is we doubt God's character. మనం దేవుని సందేహించినప్పుడు మనం చేసేది ఏంటంటే దేవుని యొక్క గుణ లక్షణాల మీదనే మనకు సందేహం కలుగుతుంది. Numbers 23:19 says, సంఖ్యాకాండము 23:19లో మనం చూస్తాం. God is not a man that he should lie, nor a son of man that he should change his mind. Does he speak and then not act? Does he promise and not fulfill? 23:19. సంఖ్యాకాండము 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. Now, given the situation that David was going through, running for his life on a daily basis, దావీదు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రోజుకు ఆ రోజు తను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్న సందర్భంలో he started to use his own wisdom to join hands with Philistines. తన సొంత తెలివితేటల మీద ఆధారపడి ఫిలిష్తీయులతో చేతులు కలపడానికి నిర్ణయం తీసుకున్నాడు. In a way, he became independent of God. ఒక విధంగా చెప్పాలంటే దేవునికి వేరుగా తన స్వతంత్రుడు అయిపోయాడు. When we become independent of God in our life to take decisions, మన జీవితంలో దేవుని మీద ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే we use wrong weapons or tools to overcome or deal with our trials. మన శ్రమల్లో మనం పోరాడడానికి ఒక తప్పుడు ఆయుధాలను ఉపయోగిస్తాం. In Psalm 31:15, David himself said, 31వ కీర్తనలో 15వ వచనంలో దావీదే ఇలా చెప్పాడు, My times are in your hands, deliver me from my enemies and from those who pursue me. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. But then in the 22nd chapter of first book of Samuel, అయితే సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో it is written, ఈ విధంగా వ్రాయబడి ఉంది. first verse, మొదటి వచనం, But David thought to himself, one of these days I will be destroyed by the hand of Saul. The best thing I can do is to escape to the land of Philistines. Then Saul will give up searching for me anywhere in Israel, and I will slip out of his hand. 22. Yeah.
27, the first two verses. 27వ అధ్యాయం మొదటి సమయంలో 27వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలిచి ఉండటం మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని లేచి తన దగ్గరున్న వాళ్ళతో ప్రయాణమై వెళ్ళిపోయాడు. In fact, that was the worst thing that he could do to get rid of Saul, to join hands with his enemies. సౌలు నుంచి తప్పించుకోవడానికి దావీదు చేసినటువంటి దారుణమైన పని ఏంటంటే తన శత్రువులైనటువంటి వారితో చేతులు కలపడం. David on many occasions prior to this episode, ఈ సందర్భానికి ముందు దావీదు అనేక సందర్భాల్లో David would always consult God to find God's will for a particular situation in his life. తన జీవితంలో ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు దేవా ఈ పరిస్థితిలో ఏం చేయాలని దేవుని చిత్తాన్ని వెతికేవాడు. But then this time around he did not consult God because he knew for sure that God would never allow this to happen. అయితే ఈ సమయంలో తను దేవుని చిత్తం వెతకలేదు, ఎందుకంటే దేవుడు ఎప్పటికీ కూడా దీన్ని అనుమతించడానికి తెలుసు ఆయనకి. David, who once said, "My times and my life are in your hands," నా కాలగతులు నీ వశంలో ఉన్నాయని ఒకప్పుడు చెప్పిన దావీదు, he is now convinced, ఇప్పుడు ఒక విధంగా ఒక నిర్ణయానికి వచ్చాడు, that his life is shifted or transferred from God's hand to Saul's hands. తన జీవితము దేవుని చేతిలో నుండి సౌలు చేతిలోకి వెళ్ళిపోయింది అని నమ్మాడు. For David, Saul became more sovereign than God. దావీదుకు దేవుని కంటే కూడా సౌలు గొప్పవాడు అయిపోయాడు. Saul became sovereign to David more than God. దేవుని కంటే సౌలే సర్వాధికారి అయిపోయాడు దావీదుకి. Because he thought to himself that my life is in Saul's hands and not in God's hand. ఎందుకంటే ఇప్పుడు దావీదు ఏమనుకున్నాడంటే నా ప్రాణం నా కాలగతులు దేవుని చేతిలో కాదు సౌలు చేతిలో ఉన్నాయనుకున్నాడు. Isaiah 51:12-13. యెషయా గ్రంథం 51:12-13లో ఈ విధంగా ఉంటుంది. యెషయా 51:12-13, నేనే మేము నోదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? భయపెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయను? This is what happens to us if we focus more on trials than our God. ఇది మనకు కూడా జరుగుతుంది, ఎందుకంటే దేవుని మీద కంటే మన కష్టాల మీదనే మనం మనసు పెట్టినప్పుడు ఇలా అవుతుంది. If we focus more on trials and the people behind our trials, మనకొచ్చే శ్రమల మీద, ఆ శ్రమల వెనుకున్నటువంటి మనుషుల మీద మనం మనసు పెట్టినప్పుడు, during the trials that we go through, మనం అలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు we should examine ourselves. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. Are we looking at God through our circumstances, or are we looking at circumstances through God's eyes? మన పరిస్థితిలో నుంచి మనం దేవుడిని చూస్తున్నామా, లేక దేవుని కళ్ళలో నుంచి మన పరిస్థితులను చూస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. That makes all the difference and decides the course of action that we take after we think over these things. ఇవన్నీ ఆలోచించిన తర్వాత మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటామో అనేదంతా కూడా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. Now only God can make our way straight. దేవుడు మాత్రమే మన మార్గాలను సరళం చేయగలడు. We cannot solve our problems. మన సమస్యలను మనం తీర్చుకోలేము. Because only God sees things from eternity past to eternity future. ఎందుకంటే దేవుడు మాత్రమే గత నిత్యత్వంలో నుంచి భవిష్యత్తులోకి చూడగలిగినటువంటి వాడు. If God has taken us into trials, దేవుడు మనల్ని శ్రమల్లోకి తీసుకెళ్తే, let us be assured that he will be with us through the trials. ఆ శ్రమలలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని మనం నిశ్చయంగా ఉందాం. Only he can bring us out of our trials victoriously, provided we consistently hold on to God's promises. మనం దేవుడు చేసిన వాగ్దానాలను నిరంతరము నిత్యము పట్టుకొని ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని శ్రమల్లో నుండి విజయంగా బయటకు తీసుకొస్తాడు అని మనం నమ్మగలం. Incidentally, అయితే when we go through such trials in our lives, అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు, in most cases, చాలా సందర్భాల్లో we have at least one alternative which is not as per God's will. దేవుని చిత్తానుకూలంగా లేని ఒక ప్రత్యామ్నాయం మనకుంటుంది. It will be readily available for us. It is a shortcut. అది ఒక అడ్డదారిలాగా మనకి ఏదో ఒకటి అందుబాటులో ఉంటుంది. Which is not from God, but it is very convenient to get out of the situation. అది దేవుడి నుంచి వచ్చింది కాదు, కానీ పరిస్థితి నుంచి బయటపడాలంటే మాత్రం అది మనకు చాలా సులభంగా ఉంటుంది. Similarly, David also started
to look at this situation in that perspective. ఇదే విధంగా దావీదు కూడా ఆ పరిస్థితుల్లో అలాగే చూడడం ఆరంభించాడు. Look at alternatives and shortcuts ప్రత్యామ్నాయాల వైపు, అడ్డదారుల వైపు చూడడం మొదలుపెట్టాడు to get out of the situation. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి. He started using his human wisdom and scheming. అతను మానవ జ్ఞానాన్ని, మానవుల యొక్క పన్నాగాలని తను ఉపయోగించడం మొదలుపెట్టాడు. David thought to himself, దావీదు తనలో తాను అనుకున్నాడు, Saul is my enemy సౌలు నా శత్రువు, and Philistines are Saul's enemies. ఫిలిస్తీయులు సౌలుకు శత్రువులు, Therefore, enemy's enemy is my friend. కాబట్టి శత్రువుకు శత్రువు నాకు మిత్రుడు అవుతాడు అనుకున్నాడు. Simple maths. సులభమైనటువంటి లెక్కలవి. A is equal to B, B is equal to C, therefore A is equal to C. అంతే. Usually we think on those lines, don't we? సాధారణంగా మనం అలాగే ఆలోచిస్తాం కదండి. He thought this is the only way to get rid of Saul because God is not responding to David in the way and in the time he wanted it. దావీదు కోరుకున్న రీతిగా దావీదు కోరుకున్న సమయంలో దేవుడు స్పందించడం లేదు కాబట్టి ఇక ఇలాగే జరుగుతుంది అని దావీదు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. David did not want to directly kill Saul. He could have done that. దావీదు నేరుగా సౌలును చంపాలనుకోలేదు, ఎందుకంటే చంపగలడు కానీ చంపదలుచుకోలేదు. So he decided that indirectly he will get rid of Saul by joining hands with the Philistines. కనుక పరోక్షంగా తను ఏమనుకున్నాడంటే, నేను గనక ఫిలిస్తీయులతో చేతులు కలిపితే వాళ్ళే అతని పని చూసుకుంటారులే అనుకున్నాడు. When we go through trials, Satan always brings shortcuts and alternatives. మనం కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు సాతాను ఎల్లప్పుడూ కూడా వేరే మార్గం, ఒక ప్రత్యామ్నాయాన్ని మనం ఎదురుగా పెడతాడు. He also brings in discouragement. తర్వాత నిరుత్సాహం కూడా కలిగిస్తాడు అతడు. And tells us, అలాంటప్పుడు మనతో అంటాడు, see, what is the use of holding on to God and God promise? He is not responding to you. దేవుడిని పట్టుకొని, దేవుని వాగ్దానాలు పట్టుకొని ఎంతకాలం ఉంటాము, ఆయన నీకు స్పందించడం లేదు కదా. He is not as committed to you as God is committed to you. You are committed to God. He is not as committed as you are to God. నువ్వు దేవుని ఎంత భక్తిగా సేవిస్తున్నావో నిన్ను అంతగా దేవుడు నీ విషయంలో ఆయన పట్టించుకోవడం లేదు. Let us be assured. ఒక విషయంలో నిశ్చయత కలిగి ఉందాం. Alternatives or shortcuts are never from God. ప్రత్యామ్నాయాలు లేక అడ్డదారులు అనేవి ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చేవి కావు. They see, we look at them as lasting solutions, but they are not lasting solutions. మనం వాటిని శాశ్వత పరిష్కారాలుగా చూస్తాం కానీ అవి శాశ్వతమైన పరిష్కారాలు కావు. It is a common sense that Philistines were not just enemies of Saul or the nation of Israel, but they were enemies of God. కానీ ఆయనకి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏంటంటే ఫిలిస్తీయులైనటువంటి వాళ్ళు కేవలం సౌలుకే శత్రువులు కాదు కానీ దేవుని ప్రజలకు, దేవునికి శత్రువులు వాళ్ళు. By making friends with Philistines, he gave himself to become enemy of God, didn't he? ఫిలిస్తీయులతో స్నేహం చేయడానికి తను ముందుకు వచ్చినందువల్ల తనను తాను దేవునికి శత్రువుని చేసుకున్నాడు కదా. What a danger that David is unknowingly getting into. తెలియకుండానే దావీదు ఎంత ప్రమాదంలో పడిపోతున్నాడు. Foolishness. బుద్ధిహీనత. And then he joins hands with the Philistines and the king of Philistines, Achish. ఫిలిస్తీయులతో చేతులు కలిపాడు. ఫిలిస్తీయుల రాజు ఆకీష్ అనేటువంటి వాడు ఉన్నాడు. Achish, the king of Philistines, was very happy to welcome David because Achish heard about David. ఆకీషు ఈ ఫిలిస్తీయుల రాజు దావీదు నాతో చేతులు కలుపుతున్నాడు అన్నప్పుడు చాలా సంతోషపడ్డాడు, ఎందుకంటే దావీదు గురించి తను విన్నాడు. Samuel 28 verse 2. మొదటి సమయాలు 28:2. దావీదు, నీ దాసుడనైన నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకుందవనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయించునెను. Achish said, I'll make you my bodyguard. ఆకీష్ అన్నాడు, అయితే నువ్వు నాకు ఇప్పుడు బాడీగార్డ్గా ఉంటావు ఎప్పటికీ అన్నాడు. God destined David to be a man after his own heart, but then David gave himself to a Gentile king to become his bodyguard. దేవుడు స్వయంగా దావీదును తన హృదయానుసారుడైన వ్యక్తిగా చేసుకుంటానికి చూస్తున్నప్పుడు దావీదు తను తాను ఒక అన్యుడైనటువంటి రాజుకి బాడీగార్డ్గా చేసుకుంటున్నాడు. These days bodyguards are called bouncers, don't they? ఈ రోజుల్లో వాళ్ళని బౌన్సర్లు అంటున్నారు. What a tragedy that could have been. అదే జరుగుంటే ఎంత దారుణంగా ఉండేదో. And then he joins with the Philistines' armies and a battle arises between the Philistines and Israelites.
దావీదు వాళ్ళతో చేతులు కలిపాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఫిలిష్తీయులకు ఇశ్రాయేల్ సైన్యానికి ఒక యుద్ధం వచ్చింది. And they joined with them to fight against the Israel. ఇశ్రాయేల్కి విరుద్ధంగా పోరాడడానికి వాళ్ళతో కలిశాడు. David and his 600 men. దావీదు తనతో ఉన్నటువంటి 600 మంది ఫిలిష్తీయులతో కలిశాడు. But then out of God's providence, the Philistine commanders rejected to take them to the battle. అయితే దేవుని ఏర్పాటును బట్టి, ఆయన కృపను బట్టి ఫిలిస్తీ సైన్యాధికారులు వాళ్ళని మనతో తీసుకెళ్ళడం వద్దు అని తిరస్కరించారు. And they were sent back. వాళ్ళని వెనక్కి పంపించేశారు. They went to Ziklag. వాళ్ళు సిక్లగు అనే ప్రాంతానికి వెళ్ళారు. And the story we read. అక్కడ మనం చదువుకున్న కథ. There what happened? అక్కడ ఏం జరిగింది? When they came back, వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు everything was burnt and all that they had was taken away by these Amalekites. వాళ్ళున్న ఊరంతా కూడా తగలబెట్టేశారు. వాళ్ళకున్న ఆస్తిపాస్తులన్నీ కూడా అమాలేకీలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. So David and his men wept aloud until they had no strength to weep. ఇక ఏడ్చుటకు శక్తి పోవునంత బిగ్గరగా దావీదు తనతో ఉన్నటువంటి వాళ్ళు ఏడ్చారు. No, they were the best of the valiant warriors. వాళ్ళు ఎవరో కాదు, చాలా మహా యుద్ధ వీరులైనటువంటి వాళ్ళు. But then they started weeping. కానీ ఏడవటం మొదలుపెట్టారు వాళ్ళు. So much so that they had no strength to weep. ఎంతగా ఏడ్చారంటే ఇక శక్తి లేనంతగా ఏడ్చేశారు. Somebody said, ఒక ఆయన అన్నాడు, we are free to choose our actions. మనం ఏం పని చేస్తాము అనేది మనం నిర్ణయం తీసుకోవచ్చు. The decisions that we take, we are free to choose our decisions. మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం అనేది మన ఇష్టం. But then అయితే we are not free to choose the consequences of those actions or those decisions. అయితే మనం చేసే ఆ పనులు లేక మనం తీసుకునే ఆ నిర్ణయాల వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో అనేది మాత్రం మనం నిర్ణయించలేం. Please listen to this very carefully. ఇది జాగ్రత్తగా వినండి దయచేసి. Short-term solutions lead to long-term disasters. మనకు తాత్కాలికంగా దొరికే పరిష్కారాలు దీర్ఘకాలికమైనటువంటి దుష్పరిణామాలకు దారితీస్తాయి. David knew that he shouldn't have joined the Philistines and he should have waited upon God's timing. దావీదుకు ఒక విషయం తెలుసు, తను ఫిలిష్తీయులతో చేతులు కలపకూడదని, దేవుని సమయం కొరకు వేచి ఉండాలని తెలుసు. He shouldn't have yoked himself with unbelievers. తను అన్యులతోటి అవిశ్వాసులతోటి చేతులు కలపకూడదని తనకు తెలుసు. And the situation has so become that his followers 600 men started thinking of stoning David. ఇక పరిస్థితి ఎంతవరకు దారితీస్తుందంటే దావీదుతో ఉన్నటువంటి 600 మంది కూడా రాళ్ళు తీసుకుని దావీదుని కొట్టి చంపుదాం అనుకున్నారు. Because it was solely his decision to join hands with Philistines. ఎందుకంటే ఫిలిష్తీయులతో చేతులు కలపడం అనేది కేవలం దావీదు ఒక్కడే తీసుకున్న నిర్ణయం అది. Look at the effect of David's selfish leadership decisions. దావీదు స్వార్థపూరితంగా తీసుకున్నటువంటి నాయకత్వ నిర్ణయాలను ఒకసారి చూడండి. On the followers. తన అనుచరుల మీద. Whether we like it or not, మనకి ఇష్టమున్నా లేకపోయినా, whether we appreciate it or not, దాన్ని మెచ్చుకున్నా లేకపోయినా, nations, organizations and churches either flourish or suffer based on leadership decisions. దేశాలు కానీ, సంస్థలు కానీ, సంఘాలు కానీ నాయకులు తీసుకునే నిర్ణయాల మీదనే వాళ్ళు వర్ధిల్లడమైనా నశించిపోవడమైనా జరుగుతుంది. The Philistines did not take David with them to the battle. ఫిలిష్తీయులు దావీదుని వాళ్ళతో పాటు యుద్ధానికి తీసుకెళ్లలేదు. The Amalekites burnt everything and took off all their belonged to David and his men. ఇంతలో అమాలేకీయులు వచ్చి వాళ్ళు ఉన్నటువంటిదంతా కూడా కాల్చివేశారు. తనకున్నటువంటి ఆస్తిని వాళ్ళ మనుషులందరినీ కూడా వాళ్ళతో తీసుకెళ్లిపోయారు. And his own men are now thinking of stoning David. ఇప్పుడు తన సొంత వాళ్ళే దావీదుని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. That was a foolish decision from them either. వాళ్ళు కూడా ఒక బుద్ధిహీనమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. They needed their leader now more importantly than ever before. వాళ్ళకి ఎప్పటికంటే కూడా ఇప్పుడు వాళ్ళ నాయకుడు అవసరం ఉంది. Will his death solve their problems? అతను చనిపోతే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందా? David was left all alone. దావీదు ఒంటరివాడైపోయాడు. When we run away from God, మనం దేవునికి దూరంగా పారిపోతున్నప్పుడు, when we start to think on our human wisdom and scheming, మన సొంత జ్ఞానం మీద ఆధారపడి మనం పన్నాగాలు పన్నితే, we will eventually arrive in a situation wherein we will be left alone. చివరికి మనం ఎలాంటి పరిస్థితికి, ఎలాంటి ప్రదేశానికి వస్తామంటే అక్కడ మనం తప్ప ఇంకెవరు ఉండరు. Nobody will be willing to associate with us. మనతో ఇంకెవరు కూడా సహవాసం చేయడానికి ఇష్టపడరు. This is what happened to Adam and Eve. ఇది ఆదాము హవ్వలతో జరిగింది. Till they ate the fruit, Satan was there nicely, smoothly, butterly talking to them.
వాళ్ళు ఆ పండు తినేంత వరకు కూడా సాతానుడు వాళ్ళతో చాలా తీయగా తీపి మాటలు చెప్తూ వచ్చాడు. But then once they ate, they looked around, he was nowhere there. ఒకసారి తిన్న తర్వాత చూస్తే వాడు ఎక్కడ కనపడలేదు. But then thanks be to God, God will never leave us. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. Psalm 94:14 says, కీర్తనలు 94:14, the Lord will never reject his people, he will never forsake his inheritance. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. Now, different people in different ways react to different ways in the same situation. ఒకే పరిస్థితిలో రకరకాలైనటువంటి మనుషులు రకరకాలుగా ప్రతిస్పందిస్తారు. Given the pandemonium or the confusion that David was going through, దావీదు ఎలాంటి గందరగోళ స్థితిలో ఉన్నాడు అంటే, full of guilt for his foolish decision, తను తీసుకున్న బుద్ధిహీనమైన నిర్ణయాలను బట్టి ఎంతో మరి అపరాధ భావంలో ఉన్నాడు. absolutely no hope to recover his wife and children, తన భార్య బిడ్డల్ని మళ్ళీ పొందుతాడు అన్నటువంటి ఆశ లేదు. and his men talking of stoning him. తన వాళ్ళేమో రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు. Anybody would have got inconsolably discouraged. అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే ఇక వాళ్ళని ఓదార్చలేనంత నిరుత్సాహానికి గురయ్యేవాళ్ళు. And they would have probably contemplated to commit a suicide. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకుందామా అని అనుకోవచ్చు. But somebody said, కానీ ఒక ఆయన అన్నాడు, David came to the end of his scheming, but he did not come to the end of his faith. దావీదు తన పన్నాగాల్లో తను చివరికి వచ్చేసాడు, చేతులు ఎత్తేసాడు, కానీ తన విశ్వాస విషయంలో ఇంకా చేతులు ఎత్తలేదు. Verse 6 says, but David encouraged himself or found strength in the Lord his God. 6వ వచనంలో మనం చూస్తాము, అయితే దావీదు యెహోవాను తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. Yeah, in English translations it says he encouraged himself in the Lord, he found strength in the Lord his God. ఇంగ్లీష్లో తనను తాను ప్రోత్సాహపరుచుకున్నాడు, దేవునిలో బలం పొందాడు అని ఉంటుంది. We don't know how David encouraged or found strength in the Lord. We don't know how he did it. దేవునిలో తను ఎలా ప్రోత్సాహం పొందాడో, ఎలా తను ఆదరించుకున్నాడో మనకు తెలియదు. Probably he picked up his harp. బహుశా తన యొక్క సితారాన్ని తీసుకొని ఉంటాడేమో. He must have sung one of his favorite psalms he wrote to God. తనకెంతో ప్రియమైనటువంటి తనకిష్టమైనటువంటి పాటలు మళ్ళీ ఒకసారి పాడుకొని ఉంటాడేమో. Like David, we can also encourage ourselves when we go through trials and when there is nobody to our rescue. మనల్ని ఎవరు బయటికి తీసుకురావడానికి ఎవరూ లేనప్పుడు, పరిస్థితులు దిగజారిపోతున్నప్పుడు దావీదు వలె మనం కూడా ప్రోత్సాహపడవచ్చు. If only we remember God, మనం దేవుని గుర్తు చేసుకుంటే, God's character, దేవుని గుణ లక్షణాలు, God's promises to us, దేవుడు మనకు చేసిన వాగ్దానాలను, which he has revealed to us in the written word. దేవుడు తన వాక్యంలో మనకు బయలుపరిచిన వాగ్దానాలను గుర్తు చేసుకుంటే చాలు. It is the only ground on which we can encourage ourselves in the Lord. ప్రభువులో మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆధారము వాక్యం. David wrote in 119 Psalm verse 50. 119వ కీర్తనలో 50వ వచనంలో ఈ విధంగా దావీదు రాశాడు. 119:50, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. Your promise preserved me. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. This is one promise that we have to take hold on. మనము గట్టిగా పట్టుకోవాల్సిన ఒక వాగ్దానం ఇదే. When he encouraged himself in the Lord, he must have sought forgiveness for his foolish decision. దేవునిలో తాను బలపరుచుకున్నప్పుడు తను బుద్ధిహీనంగా తీసుకున్న నిర్ణయాల విషయంలో ప్రభువా నన్ను క్షమించు అని అడుగుంటాడు. Seeking forgiveness is an essential part of our encouraging in the Lord. మనం ప్రభువులో మనల్ని మనం ప్రోత్సహించుకోవాలంటే క్షమాపణ వేడుకోవడం అనేటువంటిది ఎంతో ముఖ్యం. Now beauty of the story is, ఈ కథలో ఉన్నటువంటి మంచి విషయం ఏంటంటే, when David sought forgiveness and encouraged himself in the Lord, దావీదు క్షమాపణ కోరి ప్రభువులో తాను ప్రోత్సహించుకున్నప్పుడు God readily forgave him. దేవుడు వెంటనే క్షమించాడు. It doesn't happen on a general terms. It generally doesn't happen in the sense when we have done anything wrong with somebody, they don't easily forgive us, but then God readily forgave David. ఇలాగా దేవునికి క్షమాపణ వేడుకున్నప్పుడు వెంటనే క్షమించేసేయడం అనేది సాధారణంగా జరగదు, కానీ దేవుడు క్షమించాడు. No one forgives like God because no one loves us like God. ఎవరు కూడా దేవునిలాగా క్షమించలేరు, ఎందుకంటే దేవునిలాగా ఎవడు ప్రేమించలేడు. And then we know the story. మనకు ఈ కథ తెలుసు. He had the priest and he had the ephod.
to find the will of God. తన దగ్గర ఏఫోదు ఒకటి ఉంది, అలాగే యాజకుడు కూడా ఉన్నాడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి. And then with these two, he asks God his will, should I go after Amalekites? ఈ రెండింటి వాటితో నేను అమాలేకీయుల వెంట వెళ్ళి తరమాల అవుద్దా అని అడిగి తెలుసుకున్నాడు. And then God tells him to go ahead, and he has promised that I will give them into your hands. వాళ్ళను నీ చేతికి అప్పగిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. And then they didn't know where to go. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి. But then as they were going, అయితే వాళ్ళు వెళ్తుండగా they found an Egyptian, ఒక ఐగుప్తీయుడు వాళ్ళకి కనబడ్డాడు. a slave of an Amalekite, ఒక అమాలేకీయుడికి బానిసగా ఉన్నటువంటి వాడు, who was left behind. వెనకబడిపోయాడు తను. And through him, అతని ద్వారా, this Egyptian, ఈ ఐగుప్తీయుని ద్వారా they reached the Amalekites. అమాలేకీయుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. Now the one principle that we have to learn here is, ఇక్కడ మనం నేర్చుకున్న ఒక సూత్రం ఏంటంటే, if we are in God's perfect will and plan, దేవుని సంపూర్ణ చిత్తంలో మనం ఉన్నప్పుడు God makes our enemies' liabilities into our assets. మన శత్రువుల యొక్క నష్టం ఏదైతే ఉందో అది మనకు ఆస్తిగా దేవుడు చేస్తాడు. God makes our enemies' weak point into our strong point. మన శత్రువు యొక్క బలహీనతలను మనకు బలంగా చేస్తాడు దేవుడు. Through the Egyptian, they reach out to these Amalekites. ఐగుప్తీయుని సహాయంతో అమాలేకీయుల దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు. And they defeat the Amalekites. అమాలేకీయులను ఓడించారు. And they recover everything. అన్ని కూడా తిరిగి తెచ్చుకున్నారు. His wives, 2 wives. తన 2 భార్యల్ని. And all the plunder. వాళ్ళ దోపుడు సొమ్మంతా. And it is written, nothing was missing. ఏది కూడా అక్కడ వదిలిపెట్టలేదు. Young or old, యవనస్తులు కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, boy or girl, అమ్మాయినా అబ్బాయినా, anything that was taken by the Amalekites, అమాలేకీయులు తీసుకెళ్ళినది ఏదైనా సరే, David brought everything back and nothing was lost. దావీదు అన్నిటిని కూడా తీసుకొని వచ్చాడు, దేన్ని కూడా వాళ్ళు పోగొట్టుకోలేదు. Now more than physical and material recovery or restoration, ఇది భౌతికంగా వాటన్నిటిని తెచ్చుకోవడం కంటే కూడా what was more important and what was more crucial was David recovered spiritually. అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే దావీదు ఆత్మీయంగా తను పునరుద్ధరించబడ్డాడు. This was more significant than the physical recovery. ఇది భౌతిక సంబంధమైన దానికంటే కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. Everything that David and his men lost, దావీదు తన జనులు పోగొట్టుకున్నదంతా కూడా was kept safe by God. దేవుడే వాటంతటిని కాపాడాడు. And God made the Amalekites as watchmen to take care of these belongings. దేవుడు ఈ అమాలేకీయుల్ని వాళ్ళ యొక్క ఆస్తికి వాళ్ళని కాపలాదారులుగా పెట్టాడు. David and his men brought back everything that they lost and much more than what they have lost. దావీదు అతని జనులు వాళ్ళు పోగొట్టుకున్నదంతా తెచ్చుకున్నారు, దానికంటే ఎక్కువ కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. అక్కడ Now to summarize, క్లుప్తంగా చెప్పాలంటే trials are a mandatory part of our curriculum of faith. మన విశ్వాస విద్యలో శ్రమలు అనేటువంటివి ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటివి. Irrespective of your spiritual maturity or immaturity, trials are an integral part of our spiritual faith life. నీవు ఆత్మీయంగా ఎంత పరిపక్వత చెందావా లేదా అనే దానితో సంబంధం లేకుండా శ్రమలు అనేటువంటివి మన జీవితంలో ఒక భాగం. No true believer is exempted from these. నిజమైన విశ్వాసి ఎవరికి కూడా వీటి నుంచి మినహాయింపు ఉండదు. Can we think of any university or any school or college where there is only attendance to the classes and there are no exams? మీరు ఏ కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా చూసారా పరీక్షలు లేకుండా కేవలం అటెండెన్స్ తీసుకునే విధంగా? I don't think so. There will not be any. అలాంటివి ఉండవు. Because these trials are tests of our faith. ఇవన్నీ కూడా ఈ శ్రమలు అనేటువంటివి మన విశ్వాసానికి పరీక్షలు. To develop perseverance. మనలో పట్టుదలను సహనాన్ని పెంపొందించడానికి. That we may become mature and complete. మనము సంపూర్ణులము అనూనాంగులము అవునట్లుగా. Not lacking anything. ఏ విషయంలోనూ కొరత లేకుండా ఉండడానికి. Trials are permitted by God. దేవుడే ఈ యొక్క శ్రమలను మనకు అనుమతిస్తాడు. According to the measure of our faith. మన విశ్వాసానికి అనుగుణంగా ఆయన అందిస్తాడు. Greater the faith, bigger the trials. మన విశ్వాసం ఎంత ఎక్కువ అయితే అంత పెద్ద సమస్యలు వస్తాయి. Higher the calling, severe the trials. Higher the calling. మన పిలుపు ఎంత ఉన్నతమైనదైతే అంత తీవ్రంగా మన యొక్క శ్రమలు ఉంటాయి. Job was not exempted. యోబుకు ఇందులో మినహాయింపు లేదు. I don't think we can ever think of what has happened to Job. యోబుకు జరిగిన దాని గురించి మనం ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేము. He lost everything. అన్ని పోగొట్టుకున్నాడు ఆయన. Now the most important thing that we
need to remember when we go through trials is, మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, every trial, please listen to this very carefully. జాగ్రత్తగా వినండి, ప్రతి శ్రమ కూడా, Every trial that comes to us మనకు ఎదురయ్యే ప్రతి శోధన శ్రమ should pass through at least 2 filters. రెండింటి గుండా అవి దాటుకొని వెళ్ళాలి. The filters of God's sovereignty and God's love for us. మన మీద దేవుని యొక్క సర్వాధికారము, అలాగే దేవునికి ఉన్నటువంటి ప్రేమను దాటుకొని ఆ రెండు కూడా వెళ్ళాలి. God takes us through trials because He wants us to be prepared. మనం సిద్ధపడడానికి వీలుగా దేవుడు మనల్ని శ్రమల గుండా, శోధనల గుండా Now, in the తీసుకెళ్తాడు. case of Job, యోబు విషయంలో God knew for sure about the character of Job, didn't He? యోబు గురించి తన ఎలాంటి వాడో దేవునికి తెలుసు కదండి. He knew for sure because he testified twice, first in the first chapter and again in the second chapter, that he is a righteous man and all those things about Job. యోబు గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఎందుకంటే మనం మొదటి అధ్యాయంలో చూస్తే ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడని దేవుడే 2 సార్లు చెప్పాడు. But then he permitted the test that Satan contemplated. అయినా సరే సాతానుడు అనుకున్నటువంటి ఆ శోధనను ఆయన మీదకి వచ్చే విధంగా చేశాడు. It is because God wanted to showcase the faith of Job to Satan. ఎందుకంటే దేవుడు యోబులో ఉన్నటువంటి విశ్వాసాన్ని సాతానుకు చూపించాలనుకున్నాడు. God knew for sure that Job will withstand these tests. ఈ శోధనలకు ఎదురొడ్డి నిలబడతాడు యోబు అని దేవునికి ఖచ్చితంగా తెలుసు. This is what we need to understand, that when we go through trials, God is showcasing our faith to Satan. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం శోధనల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని సాతానుకు చూపిస్తున్నాడు. It is to show to Satan that a particular person loves me not because of what the good and the blessings that I give to him. ఇదిగో ఫలానా వ్యక్తి, నేను అతనికి ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి, నేను చేసిన మేలును బట్టి కాదు అతను నన్ను ప్రేమించేది. Even if he goes through suffering, he still loves me. తను శ్రమల గుండా వెళ్ళినా సరే అతను నన్ను ప్రేమిస్తాడు అని చెప్తున్నాడు. That is the real test. అది నిజమైన పరీక్ష. God takes us through trials because He wants us to get the best. He wants to give us the best. దేవుడు మనకు శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఇవ్వడానికే మన జీవితాల్లోకి శ్రమలను అనుమతిస్తాడు. And God also will be with us when we go through trials. మనం ఆ శోధనలో గుండా వెళ్తున్నప్పుడు దేవుడు కూడా మనతో ఉంటాడు. Number 2, when God takes us through trials, దేవుడు మనల్ని ఆ శోధనల గుండా తీసుకెళ్తున్నప్పుడు only God can enable or empower us to withstand these tests through His promises. తన వాగ్దానాలను బట్టి ఆ శోధనలను తట్టుకునే విధంగా దేవుడే మనల్ని బలపరుస్తాడు. To come out victoriously out of these trials. ఈ శ్రమలు, శోధనల గుండా విజయవంతంగా బయటికి రావడానికి సహాయం Now చేస్తాడు. the point is, అయితే విషయం ఏంటంటే, we may not have a specific promise for a specific situation. ఒక నిర్దిష్టమైన పరిస్థితిలో ఇదిగో నిర్దిష్టమైన వాగ్దానం ఇది నీకు అని మనకు దొరకకపోవచ్చు. But then God's general promises are sufficient enough to hold on to God. అయితే దేవుణ్ణి పట్టుకొని ఉండడానికి దేవుడు ఇచ్చినటువంటి సాధారణమైన వాగ్దానాలు మనకు చాలు. One promise that we can always hold on to God is that I will never leave you nor forsake you. మనం ఎల్లప్పుడూ పట్టుకొని దేవుని దగ్గర ఉండదగినటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను. Even if we forsake God, God will never forsake us. నీవు దేవుణ్ణి వదిలినా సరే దేవుడు నిన్ను వదలడు. We usually forsake God, don't we? సాధారణంగా మనం దేవుణ్ణి విడిచిపెడతాం కదండి. And then number 2, రెండవది, when we go through trials, let us not doubt God's sovereignty and God's love for us. మనం శోధనల గుండా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుని ప్రేమను మనం సందేహించవద్దు. And let us not force God or bend God's hand మనం to do what we want. మనం కోరుకున్నది ఎలాగైనా చేయమని దేవుణ్ణి బలవంత పెట్టడమో, దేవుణ్ణి చేతిని మనం బలవంతంగా కదిలించడం చేయకూడదు. తిప్పడం ఇట్లా, twist, to force to do something. బలవంతం చేసి దేవుని దగ్గర నుంచి మనం పొందలేము. Let us never do that. అది మనం ఎప్పుడు చేయొద్దు. Because God has the best for us. ఎందుకంటే దేవుడు మనకి ఎప్పుడు కూడా శ్రేష్టమైనది ఇస్తాడు. Because He knows things from eternity past to eternity future. దేవుడు భవిష్యత్తులో గతాన్ని చూడగలిగినటువంటి దేవుడు కాబట్టి, when we go through trials, మనం శోధనల గుండా వెళ్తున్నప్పుడు one verse in the Bible that we need to read is, మనం బైబిల్లో చదువుకోవాల్సిన ఒక వచనం ఏదంటే Isaiah 26:8. యెషయా గ్రంథము 26:8. యెషయా 26:8. Yes, Lord, walking in the way of your laws, we wait for you. Your name and your renown are the desire of our hearts. మేము నీ కొరకు కనిపెట్టుకుంటున్నాము, మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశించుచున్నది. Yeah, walking in the ways of your law, is it not there?
Okay, English version says, walking in the ways of your laws, we wait for you. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. అది పై వచనంలో ఉంది. Yeah, irrespective of what happens to us when we go through trials, మనం శోధనల గుండా వెళుతున్నప్పుడు మనకి ఏం జరుగుతుందో అనే దానితో నిమిత్తం లేకుండా we need to remember మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. that God's name and God's renown are at stake in our trials. దేవుని నామము ఆయన స్మరణ మనకు తోడుగా ఉంటాయని మనం No, గుర్తుపెట్టుకోవాలి. God's name and God's renown are at stake. అయితే అవి ప్రమాదంలో ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. It is not about us, it is God's name and God's renown. అది మనం గురించి కాదు కానీ దేవుని యొక్క నామము ఆయన స్మరణ ఆ ప్రమాదంలో పడతాయి. అలాంటి And number పరిస్థితులు. మూడవది, Having said all this, ఇవన్నీ చెప్పిన తర్వాత it is quite possible that we look to alternatives and run away from God. మనము ఇంత చెప్పినా ఎన్ని విన్నా కూడా ఏదో ఒక తాత్కాలిక పరిష్కారం చూసుకొని దేవుని నుంచి పారిపోతుంటాం. I'm sure most of us did that, and I did it for many situations in my life. మనలో చాలామంది అలా చేస్తుంటాం. నేను కూడా అనేక సందర్భాల్లో అలా చేశాను. We know that it is not God's will for us to take a particular decision. ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవడం అది దేవుని చిత్తం కాదని మనకు తెలుసు. But then అయితే we want to get rid of problems, therefore we take such decisions. ఆ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలనుకుంటాం కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకుంటాం. And we drift away from God. దేవుని నుంచి దూరం అయిపోతుంటాం మనం. And eventually we no longer enjoy God's presence and God's love in our lives. దాని ఫలితంగా మనం దేవుని ప్రేమను దేవుని యొక్క సన్నిధిని మనం ఎప్పటికీ అనుభవించలేము. And we slowly and steadily backslide. నెమ్మదిగా మనము విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోతుంటాం. We drift away from God. దేవుని నుంచి మనం పక్కదారి పడతాం. For such of us there is hope. అలాంటి వాళ్లకు ఒక నిరీక్షణ ఉంది. God never leaves us. దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు. We need to encourage ourselves in the Lord. యెహోవా యందు మనల్ని మనం ధైర్యం తెచ్చుకోవాలి. Now if we backslide, ఒకవేళ మన విశ్వాసంలో వెనక there is పడిపోతే one verse in the Bible, Jeremiah 3:22. ఇర్మియా 3:22లో మనం ఒక మాట చూస్తాం. Return, faithless people, I will cure you of backsliding. Yes, we will come to you, for you are the Lord our God. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడు అయిన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. Yeah, if God has promised that He will cure our backsliding, He will do it if we go to Him. మనం గనక వెనుకబడిన స్థితిని గురించి మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన మనకి మనం ఆయన దగ్గరికి వెళితే ఆయన మనకు తోడుగా ఉంటాడు. He has done this in umpteen number of lives. అనేక మంది జీవితాల్లో ఈ విధంగా చేశాడు ఆయన. In the history of the church, సంఘ చరిత్రలో He has done it. ఆయన చేశాడు అది. He has done it for me and He will do it for us. నా కొరకు అది చేశాడు, మీ కొరకు కూడా అది చేస్తాడు. If we return by faith, మనము ఆ విశ్వాసంతో ఆయన వైపు తిరిగి వస్తే God will restore us to Himself. ఆయన మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని పునరుద్ధరిస్తాడు. Whenever God restores us to Himself, దేవుడు మళ్ళీ మనల్ని తన కోసం మనం తిరిగి తీసుకొచ్చినప్పుడు He revives us to recover all our spiritual blessings. మన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా తిరిగి పొందడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. David recovered all his spiritual losses. దావీదు తన ఆత్మ సంబంధమైన నష్టాలన్నీ కూడా తిరిగి పొందాడు. Restoration and revival, they always go together. పునరుద్ధరణ పునరుజ్జీవము అనేటువంటివి, ఉజ్జీవం అనేవి ఎప్పుడు కూడా కలిసి వెళ్తాయి. A great man of God said, ఒక గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు. please listen to this very carefully. జాగ్రత్తగా వినండి ఈ మాట. Whenever God restores us, దేవుడు మనల్ని పునరుద్ధరించినప్పుడల్లా He restores us to a greater spiritual height than from there we fell. మనం ఎక్కడి నుంచి అయితే పడిపోయామో అంతకంటే ఉన్నతమైన ఆత్మీయ స్థితికి మనల్ని తీసుకెళ్తాడు. Isn't that wonderful? అది అంత అద్భుతం కదండి. Whenever God restores us, He restores us to a spiritually greater height than from where we fell. దేవుడు మనల్ని పునరుద్ధరించిన ప్రతిసారి కూడా మనం ఎక్కడి నుంచి పడిపోయామో అంతకంటే ఉన్నతమైన ఆత్మీయ స్థితికి మనల్ని తీసుకెళ్తాడు. We need to come back to God. మనం తిరిగి దేవుని దగ్గరకు తిరిగి రావాలి. Because ultimately God is our reality, not only in this world but in the world to come. ఎందుకంటే అంతిమంగా దేవుడే మనకు వాస్తవం, ఈ లోకంలో కానీ వచ్చే లోకంలో కానీ. May God bless His word to us. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించును గాక. I request all of us to please stand and close our eyes for a moment. దయచేసి అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకోవాలని కోరుతూ ఉన్నాను. And then retrospect into our lives. మన జీవితాలు ఒకసారి పరిశీలన చేసుకుందాం. Are we going through trials and gave up on God? శోధనలో గుండా వెళుతూ దేవుణ్ణి విడిచిపెట్టామా?
Because God is not responding to us the way we want and the time we want. మనం కోరుకున్న రీతిగా మనం కోరుకున్న సమయంలో దేవుడు స్పందించటం లేదు. కాబట్టి Unable to bear the pressure of our trials, మన శోధనల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం. out of frustration, ఆ విసుగులో we are scheming to get rid of the problems, ఆ సమస్య నుంచి ఎలాగైనా బయటపడాలని ఆలోచిస్తున్నాం. using our own human wisdom. మన సొంత మానవ తెలివితేటలు ఉపయోగిస్తున్నాం. Unfortunately, it is independent of God. దురదృష్టం కొద్దీ అది దేవునికి వేరుగా ఉండడము అవుతుంది. In so doing, we have drifted away from God, ఆ విధంగా చేయడం ద్వారా మనం దేవుని నుంచి దూరం అయిపోతుంటాం. and we have arrived in a state of backsliding. ఒక విధంగా మన విశ్వాసాల వెనుకకు జారిన పరిస్థితిలోకి వచ్చేసాం. We have lost our love for God and our love for God's word. దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల మన ప్రేమను పోగొట్టుకున్నాం. There is hope for us. మనకు నిరీక్షణ ఉంది. God is our hope. దేవుడే మన నిరీక్షణ. God did not save us from hell in the eternity future to leave us here or forsake us in this world. మనల్ని నిత్య నరకం నుంచి దేవుడు ఎందుకు కాపాడంటే ఈ లోకంలో మనల్ని విడిచిపెట్టడానికి కాదు. God is faithful. దేవుడు నమ్మదగినవాడు. Encourage yourself in the Lord. యెహోవా యందు ధైర్యం తెచ్చుకో. Hold on to his promises. ఆయన వాగ్దానాలను పట్టుకో. Seek the help of the Holy Spirit to encourage you. నిన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకో. And God will heal your backsliding దేవుడు నీ విశ్వాసంలో వెనుకబడిన తనాన్ని తీసుకొని ఆయన బాగు చేస్తాడు. and restore all our spiritual losses. మన ఆత్మ సంబంధమైన ప్రతి నష్టాన్ని ఆయన పూడుస్తాడు. To enjoy once again God's presence and God's love and to love God's word in our lives. మన జీవితంలో మరొకసారి దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క వాక్యాన్ని మనం అనుభవించాలంటే Charles Spurgeon, the Prince of Preachers, says, చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఆయన ఈ విధంగా చెప్పాడు. if we want revival, మనకు ఉజ్జీవం కావాలంటే we must revive our reverence for the word of God. దేవుని వాక్యం పట్ల మన భక్తి భావాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. If we want revival, we must revive our reverence for the word of God. మన జీవితాల్లో ఉజ్జీవం కావాలంటే దేవుని వాక్యం పట్ల మన భక్తి భావాన్ని పెంచుకోవాలి. To this end, let us pray to God in our hearts silently by faith. విశ్వాసంతో ఈ విషయం గురించి మన హృదయాల్లో ప్రార్థన చేద్దాం. And God will definitely restore us to himself. దేవుడు ఖచ్చితంగా మనల్ని పునరుద్ధరిస్తాడు. God is only one sincere prayer away. దేవుడు ఒక యథార్థమైన ప్రార్థన అంత దూరంలోనే ఉంటాడు. He is not far. ఆయన దూరంగా లేడు. The Bible says, బైబిల్ అంటుంది, come near to God and he will come near to you. దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. You drifted away from God, therefore you have to come to God. నువ్వే దేవునికి దూరంగా వెళ్ళిపోయావు, అందుకని నువ్వే దేవుని దగ్గరికి రావాలి. If you come to God, God will run to you. నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ దగ్గరకు పరుగున వస్తాడు. God ran to so many people, rescue. దేవుడు ఎంతో మంది దగ్గరకు పరుగున వెళ్ళి, పరిగెత్తుకుంటూ వెళ్ళి కాపాడాడు. The prerogative is my faith in God and his promises to come back to God. అయితే దానికి కావాల్సింది ఏంటంటే ఆయన దగ్గరకు, ఆయన మీద మన విశ్వాసము కలిగి ఉండి ఆయన దగ్గర తిరిగి రావాలని నిర్ణయం తీసుకోవాలి. We can restore the first love for God. దేవుని మీద మనకున్న మొదటి ప్రేమను మనం పునరుద్ధరించుకోవాలి. Our love for God's word. దేవుని వాక్యం పట్ల మన ప్రేమను, enjoying God's presence in our lives. మన జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించటము. సర్వాధికారివైన సార్వభౌముడైన మా దేవా, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా ఎంతో తేటగా మా గమనానికి తీసుకొచ్చిన లేఖన సత్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు మీ హృదయానుసారుడు అయినప్పటికీ కూడా తన జీవితంలో పరిస్థితులను తట్టుకోలేక ఒక బలహీనమైన సమయంలో తను తీసుకున్న నిర్ణయం ప్రభువా ఎంత గొప్ప నష్టం కలిగించింది. అయినా కూడా తండ్రి, యెహోవాను బట్టి తను ధైర్యం తెచ్చుకున్నాడన్న మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ప్రభువా మేము బలహీన స్థితిలో పడిపోయినప్పుడు, మా శోధనలు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మా చుట్టూ ఉన్నటువంటి వారందరూ మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు, ఏమి చేయాలో తెలియనప్పుడు ప్రభువా మీ అందే మేము ధైర్యం పొందడానికి సహాయం చేయండి. మీరు తప్ప మాకెవరూ లేరని మరొకసారి మాకు గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ఎన్నడూ కూడా విడువరు, ఎడబాయని దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ వాక్యాన్ని, మీ సన్నిధిని మేము ప్రేమించడానికి సహాయం చేయండి. ప్రభువుని వెంబడించడానికి నమ్మకంగా ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలైనా సరే ప్రభువా నీవు మాకు తోడుగా ఉన్నావని నమ్ముతూ మీతో నడుచుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటూ మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని మహా గొప్ప ప్రేమ, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా కనికరము, మనల్ని నిత్యము సర్వసత్యంలోనికి నడిపించు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనల్ని తిరిగి పునరుద్ధరింప చేయడానికి సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.